చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యల కలకలం కొనసాగుతోంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల ఆందోళన కొనసాగుతోంది. కదిరిలో టీడీపీ కార్యకర్తలు జగన్ బస చేసిన గెస్ట్ హౌస్ ముందు ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు సర్ది చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన టీడీపీ శ్రేణులు క్లాక్ టవర్ ముందు ధర్నా చేపట్టారు. జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. అటు జగన్ రైతు భరోసా యాత్ర మరికాసేపట్లో ఎన్పీ కుంటకు చేరనుంది. జగన్ నా పని చెప్పాలి, అడగండి డిమాండ్ వేరే లేదు. సీఎం గారికి మాట్లాడాలి, క్షమాపణ చెప్పాలా. జగన్ వేరే స్లోగన్స్ చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యల్ని నిరసిస్తూ కదిరిలో ఆందోళనకు దిగారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. జగన్ క్షమాపణ చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలు అక్కడి నుండి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. అనంతపురం జిల్లాలో 4వ రోజు జగన్ యాత్ర కొనసాగుతుంది. ఏదైతే వివాదాస్పదాలు జగన్ చేయడంతో టీడీపీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు, హెచ్చరికలు జారాయి. నిన్న తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు హెచ్చరించినప్పటికీ మరలా ఇంకోసారి జగన్ వివాదాలు చేసినాడు. అయితే ఇవాళ కదిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అతనికి నిరసన వ్యక్తమవుతోంది. ఏదైతే ఉందో ఇవాళ కదిరిలో జగన్ 4వ రోజు పర్యటించనున్నారు. సోలార్ భూములు కోల్పోయిన రైతులు కలిసి అక్కడ ఆయనతో వాళ్ళతో ముఖాముఖిగా ఉన్నారు. అయితే నిన్న వ్యాఖ్యలు ఏదైతే ఈరోజు పర్యటన ముగిసే లోపల ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కదిరి టీడీపీ నాయకులు చెప్తున్నారు. చెప్పండి సార్, ప్రధానంగా ఎవరైతే ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకుడు, ఒక సీఎం స్థాయి వ్యక్తిని ఇలాంటి వ్యాఖ్యలతో దుర్భాషలు ఆడొచ్చా? ఇది పద్ధతి కాదు. రాజకీయాల్లో వ్యక్తిత్వము, మాట్లాడే పద్ధతి, భాష చాలా ప్రాముఖ్యత ఉంటుంది, చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఏదైతే ఆయన భాష మాట్లాడుతున్నాడో, భాషను వ్యక్తం చేస్తున్నాడో ఇది సభ్య సమాజం తల ఉంచుకునే విధంగానే ఉంది, కానీ ఎవ్వరు కూడా ఆహ్వానించే పరిస్థితిలో లేదు. మరోవైపు టీడీపీ నాయకులు అతను చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని అతను చేస్తున్నప్పటికీ పదే రెండోసారి కూడా మాట్లాడడం జరిగింది కదా. దీన్ని ఎలా భావిస్తారో, అతనికి మీరు చెప్పుకున్న ఉద్దేశం ఏంది? చిన్న వయసులోనే ఒక ముఖ్యమంత్రి తనయుడిగా ప్రతిపక్ష బాధ్యత ఆయనకు అప్పచెప్పినారు తెలుగు ప్రజలు. అది ఆయన గౌరవంగా ఉండాలని చెప్పేసి గౌరవంగా స్వీకరించాల్సినటువంటి పరిస్థితి, సంస్కారవంతంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఒక మనిషి ఎవరైనా తప్పులు చేయడం అనేది సహజం. ఒకసారి తప్పు చేసినాక సభ్య సమాజం అంతా కూడా దగ్గరుండే వాళ్ళతో సహా అందరూ కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పిన తర్వాత కనీసము క్షమాపణ చెప్పేదానికి కూడా ఒక సంస్కారం, ఒక ధైర్యం అవసరము. ఆ ధైర్యము, ఆ సంస్కారం లేకపోగా మళ్ళీ రెండో సభలో కూడా తప్పు కాదని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం అనేది తెలుగు ప్రజల దౌర్భాగ్యము. ఈ వ్యక్తి ఇప్పటికైనా కూడా, చిన్న వయసు నీకు ప్రతిపక్ష బాధ్యత ఇచ్చినారు, ఇప్పుడైనా నిర్మాణాత్మకంగా ఆలోచన చేయి, రాజకీయాల్లో ఒక డెకరం మెయింటైన్ చేయమని చెప్పేసి ఇవ్వగలుగుతున్నాము. ఇదే ఒరవడి కంటిన్యూ అయితే తెలుగుదేశమే కాదు, ప్రతి తెలుగువాడు కూడా నీకు బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ కాన్స్టిట్యూన్సీ ఇవాళ 4వ రోజు పర్యటన కదా, సేమ్ వ్యాఖ్యలు పునరావృతం అయితే మీ పార్టీ నుండి ఎలాంటి దాడులు ఉంటాయి? దాడులు అంటే ఎలాంటి స్థాయిలో అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు? ఈరోజు ఉదయాన్నే ఆయన బస్ చేసినటువంటి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ని ముట్టడించడం జరిగింది. పోలీసులు విజ్ఞప్తి మేరకు బయటకు వచ్చి మేము మా ప్రొటెస్ట్ తెలుపుతున్నాము డెమోక్రటిక్గా. దీన్ని అలుసుగా తీసుకోవద్దని చెప్తున్నాము. ఎవరైతే మేము ఉదయాన్నే నీవు నిద్రలేసే టయానికి నీ ముక్కు ముట్టుకోగలిగినటువంటి సాహసం చేయగలిగినామో, అంత పెద్ద ఎత్తున మాకు ఇక్కడ బలం ఉండి మేము చూపించుకోగలిగినామో, నువ్వు ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా నీ ముక్కును ముట్టుకొని నీ ముక్కు పిండి క్షమాపణ చెప్పించే దిశగా మేము అడుగులేస్తాం, కానీ వెనక్కు తగ్గే ప్రసక్తి ఉండదు. జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, అతను ఒక సీఎం స్థాయి వ్యక్తి పైన వ్యాఖ్యలు చేశారు, దీనిపైన మీ స్పందన ఏంటి? గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆ విధంగా చెప్పుకోకూడదానని వ్యాఖ్యలు చేయడము జగన్ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది, వాళ్ళ కుటుంబ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. గౌరవనీయమైన ప్రతిపక్ష హోదాలో ఉండి ముఖ్యమంత్రి మీద అలాంటి వ్యాఖ్యలు చేయడము నిజంగా ఖండించదగ్గ విషయము. ఈ రోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి బేషరతుగా క్షమాపణ చెప్పే కదిరి నుంచి కదలాల్సిన పరిస్థితి ఉంది. అట్లా కదలని పరిస్థితుల్లో మేము కందిగుండ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జగన్ కాన్వాయ్ని ముట్టడించి క్షమాపణ చెప్పించే కదిరి దాటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరోవైపు కొంతమంది కార్యకర్తలు మాట్లాడి చెప్పిన నిన్న చేసిన వ్యాఖ్యలపై మీ స్పందన? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కదిరికి వచ్చారు, ఈ కదిరిలో
మీరు బేషరతుగా మా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్తేనే మిమ్మల్ని కదిరి నుంచి కదిలిస్తాం, లేకపోతే కదిరి నుంచి మిమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా బయటకు పోనిచ్చే ప్రసక్తే లేదు. మీరు అనుచిత వ్యాఖ్యలు కదిరిలో చేశారంటే మిమ్మల్ని పులివెందల పోయే వరకు కూడా మేము వెంబడిస్తామని ఈ సభాముఖంగా మిమ్మల్ని తెలియజేస్తున్నాం. మరికొంతమంది మహిళా నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి అమ్మా, చంద్రబాబు నిన్న వ్యాఖ్యలు చేశారు కదా చంద్రబాబు పైన, ఏమనుకుంటున్నారు? అతను మన నాయకుడిని చెప్పుతో కొట్టాలి ఇట్లా అని చెప్పడము చాలా బాధాకరమైన విషయము. వాళ్ళ తండ్రితో సమానమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ తండ్రినే వాళ్ళు గౌరవించడం లేదు. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చాలా బాధాకరమైన విషయము. ఈరోజు కదిర్లో కానీ అలాంటి వ్యాఖ్య చేసినాడంటే మహిళలు చీపరు కొట్లాడుతూనే కొడతారని చెప్పేసి చెప్తున్నాను. చెప్పమ్మా, నిన్న జగన్ చేసిపోయిన వ్యాఖ్యలపై మీరు ఏమనుకుంటున్నారు? అతన్ని తండ్రితోటి సమానవంతమైన వ్యక్తిని మా నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా చెప్పుతో కొడతామని మాట్లాడడం చాలా తప్పు. మేము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చాలా క్రమశిక్షణ గల వాళ్ళము. మా నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ అన్న మాకు నేర్పించేది ఫస్ట్ క్రమశిక్షణ. మేము క్రమశిక్షణతో మెలిగే వాళ్ళం కాబట్టి అతను అనుచిత వ్యాఖ్యలు చెప్తే మా పార్టీ నాయకునికి, మా అన్న కందికుంట వెంకటప్రసాద్కు ఈ కదిలో క్షమాపణ చెప్పి బయటికి పోవాలి. అట్లా లేని పరీక్షల్లో అతను ముక్కు నేలకేసి నాగల్లని చెప్పేసి మేము మీ సభాముఖంగా మా ఆడవాళ్ళ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, ఏదైతే నిన్న చేసిన వ్యాఖ్యలు మీరు సమర్థిస్తారు? లేదండి, ముఖ్యమంత్రి గారికి ఒకసారి ఆయన చెప్పుతో కొడతామని చెప్పినారు, అది తప్పు చేస్తున్నారు. మళ్ళీ తిరిగి మళ్ళీ చెప్పడం సమర్థించుకోవడం చాలా పెద్ద తప్పు. అది ఆయన సంస్కృతి. ప్రజలైతే చట్టసభలకు పంపించారు ఆయనకి. ఆయన గౌరవంగా ఉన్నతంగా ప్రవర్తించాలా. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారంటే ఆయన ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారో ప్రజలు తెలుస్తుంది కాబట్టి ఆయన చేయడం చాలా తప్పు. ఇది ఈ రాష్ట్ర ప్రజలకే సిగ్గుజోటుగా, వాళ్ళ పార్టీకి ఇది పెద్ద మచ్చగా సిగ్గుజోటుగా నేను తెలియజేసుకుంటున్నాను. అతను చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, లేకపోతే మరలా ఆ వ్యాఖ్యలు చేస్తే తాము అతను చేస్తున్న యాత్ర వద్దకే వెళ్ళే తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తామని ఎవరైతే ఉన్నారో కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో కార్యకర్తలు పలు హెచ్చరికలు చేశారు. ఇప్పటికే ఆయన పర్యటిస్తున్న ప్రాంతాల్లో పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కార్యకర్తలు, అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న కార్యకర్తల వల్ల పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో పోలీసులు వలయంలోనే జగన్ యాత్ర 4వ రోజు కొనసాగే పరిస్థితి ఉంది. ఇది అనంతపురం జిల్లాలో పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో.